కర్నూలు జిల్లా కౌతాలం మండలం అగ్రవర్ణ కులాలతో ప్రస్తుత ఎమ్మెల్యేతో కుమ్మక్కై పార్టీకి చెడు కలిగిస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని సింగిల్ విండో అధ్యక్షులు వెంకటపతిరాజు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేదే లేదని, కురుబ వీరేష్ నిరూపధారణలు లేకుండా ఒక ఇన్ఛార్జ్ మార్పు గురించి పార్టీ సభ్యత్వం లేని వారు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, సీనియర్ నాయకులు అనే చెప్పుకుని పార్టీపై ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిపై విమర్శలు చేసే సుబ్రహ్మణ్యరాజు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఉంటాయని మీడియా వేదికగా ఖండించిన కౌతాలం మండల పార్టీ సురేష్ నాయుడు అగ్రవర్ణ కులాల ప్రస్తుత ఎమ్మెల్యేతో కుమ్మక్కై ముసుగులో విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్యరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన వ్యాఖ్యల్లోనే ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం కానీ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి గారిని పొగడడం కానీ, అతని వ్యక్తిగత ఎజెండాని ఎవరో పార్టీ నష్టపోయే విధంగా ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఆయనపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా రాష్ట్ర పార్టీ యంత్రాంగం ఉంది, వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేయగాని నీవు రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరిని మీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు మాట్లాడుతూ ఈరోజు వైసీపీ 80% సీట్లు గెలుస్తుంది, ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేవని నువ్వు మాట్లాడావు. నువ్వు కళ్ళు దాగి మాట్లాడినట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో కౌతాలం మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. 30 పంచాయతీలు గెలిచి నీకు అభ్యర్థులు లేరు. రేపు మీరు చూడండి, ఎందుకంటే మన వాళ్ళ